కూర్చొని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. 78వ కీర్తన మనం చాలా కాలం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాము. 39వ వాక్యం చదువుకుందాం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకునేను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు ప్రభు యొక్క వాక్యభావం ద్వారా ప్రభువ మేము ధ్యానించుకోవచ్చుండగా ప్రభువ మీ యొక్క ఆత్మీయ వాక్కులు ఏమైతే ఉన్నాయో ప్రభువ అవి మాకు నేర్పించండి ప్రభువ. మేము వేటిని అనుసరించాలా ప్రభువ, ఎలా జీవించాలో తండ్రి, ఎలా నడుచుకోవాలా ప్రభువ. ప్రభువ మీకు వందనాలు తండ్రి, మాకు నేర్పించమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కూడా మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. లెక్క ప్రకారం అయితే ఈరోజు తర్వాత వాక్యాలు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నార్మల్గా అయితే కనుక ఇవాళ 40 నుంచి మనం చదువుకోవాలి. 40వ వాక్యం నుంచి 53 వరకు ఉన్న వాక్యాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. అయితే కనుక వాటన్నిటికి కూడా మూల వాక్యం యొక్క 39వ వాక్యం అన్నమాట. మన జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక 40 నుంచి 53 వరకు ప్రతి వాక్యంలోనూ దేవుడు అంటాడు కదా, మీకు జ్ఞాపకం ఉందా? ఏంటంట? మీకు జ్ఞాపకం ఉందా అని ప్రతి వాక్యంలో కూడా గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటాడు. కాబట్టి వాటన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే కనుక జ్ఞాపకం మాట ముఖ్యంగా ఇక 39వ వాక్యం నుంచే ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకునే వారికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలకిస్తే కనుక యొక్క 39వ వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈరోజు మనకు అంశం ఏంటంటే కనుక మనం వేటిని జ్ఞాపకం చేసుకోవాలి. మన అంశం ఏంటి? మనం వేటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మనం చూస్తే కనుక భక్తుడు డెక్స్ బైబిల్లో రాసుకుంటూ వచ్చాడు కదా, చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇక మనం చూస్తే కనుక భక్తుడు రాస్తూ వచ్చాడు కదా, దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి 10 విషయాలు రాసుకుంటూ వచ్చాడు. దేవుడు వేటిని జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన ప్రతి క్షణం కూడా ఆయనకి ఎప్పుడైతే ఆలోచించాలనుకున్నప్పుడు ఆయన వేటిని జ్ఞాపకం చేసుకుంటాడు అనేది 10 విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మనుషులు వేటిని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి ఒక్క మానవుడు కూడా తన యొక్క జీవితంలో వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని ఒక 10 విషయాలు రాసుకుంటూ వచ్చాడు. అలానే ఇంకా మనం చూస్తే కనుక మనుషులను జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్పేటువంటి 10 విషయాలు కూడా రాసుకుంటూ వచ్చాడు. మొత్తం 30 విషయాలు. హల్లెలూయా. ఎన్ని విషయాలు? 30 విషయాలు. 10 విషయాలేమో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాయి. ఆయన ఏమేమి జ్ఞాపకం చేసుకుంటాడు అని. తర్వాత 10 విషయాలేమో మనుషులు వేటిని జ్ఞాపకం చేసుకుంటున్నారని. అయితే మూడవది చూస్తే కనుక అసలు వేటిని జ్ఞాపకం చేసుకోమని దేవుడు మనకు చెబుతున్నాడు అనేటువంటి ఒక 10 విషయాలు మనకు కనబడుతుంటున్నాయి. అయితే కనుక మొట్టమొదటి 10 విషయాలు మనం ఆలోచన చేద్దాం. మనం చూస్తే కనుక దేవుడు వేటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. వేటిని జ్ఞాపకం చేసుకుంటాడు ఇంతకీ? హల్లెలూయా. మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటే, అయితే ప్రాముఖ్యంగా దేవుడు నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాడు. దేనిని? నిబంధనను. ఆయన ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధనను ఆయన ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, నోవాహుతో అన్నాడు, ఇక ఎన్నటికి కూడా నేను ఇటువంటి జలప్రళయం తీసుకొని వచ్చి మనుషులందరినీ కూడా నాశనం చేయను అని ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధనను తరతరాలు కూడా అలానే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అలానే అబ్రహాముకి ఎటువంటి నిబంధన చేశాడో, లేకపోతే ఇస్సాకుకు కానివ్వండి, యాకోబుకు కానివ్వండి, ఎటువంటి ఒక నిబంధన అయితే చేశాడో దానిని ఆయన ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడంట. హల్లెలూయా. కొన్ని వాక్యాలు చూద్దాం ఒకసారి. మనం 105వ కీర్తన 8వ వాక్యం చూద్దాం. 105వ కీర్తన 8వ వాక్యం.
తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసినటువంటి ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునేను. హల్లెలూయా. మనం చూస్తే కనుక ఆయన అంటున్నాడు కదా, ఏదైనా నిబంధన చేస్తే కనుక ఆ నిబంధన 1000 తరాల వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడంట. ఎన్ని తరాలు? సాధారణంగా మనం చూస్తే కనుక ఆదాము నుంచి అబ్రహాం వరకు 14 తరాలు. అబ్రహాం నుండి యేసుక్రీస్తు వరకు మనం చూస్తే కనుక మనకు కనబడుతుంటుంది మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు, అబ్రహాం నుంచి దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. తర్వాత దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు. ఎన్ని తరాలు? ఇప్పటికి 14 అయినాయి. మొత్తం చూస్తే కనుక బబులోనుకు కొనిపోబడిన మొదలు కొని క్రీస్తు వరకు 14 తరాలు. అంటే ఆదాము నుంచి అబ్రహాం నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు? 3 14 ఎంత? 3 14 21 42 తరాలు. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. ఈ యొక్క 2000 సంవత్సరాలకి ఎన్ని తరాలు? 42 తరాలే. అయితే ఆయన అంటున్నాడు కదా, 1000 తరాల వరకు ఎవరు ఉండనివ్వండి, ఎవరు లేకపోనివ్వండి, ఆయన మాత్రం తాను ఏదైతే చేశాడో ఆ నిబంధనను మాత్రం ఆయన మర్చిపోడు అనమాట. ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఎహెజ్కేలుతో అంటాడు కదా, ఎహెజ్కేలు చాలా పెద్దవాడు అయిపోయిన తర్వాత అంటూ ఉంటాడు, నీ యవ్వన కాలంలో నేను ఏదైతే నిబంధన చేశానో, ఏంటంట చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 60వ వాక్యం. 16వ అధ్యాయం 60వ వాక్యం. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకములకు తెచ్చుకొని ఒక అనిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరతును. హల్లెలూయా. ఇక ఎహెజ్కేలుతో ఎప్పుడో యవ్వన కాలంలో చేసిన నిబంధన కూడా నేను మరలా నాకు గుర్తుంది అని చెప్పి ఎహెజ్కేలు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన తన యొక్క నిబంధనలను మర్చిపోయేవాడు కాదు. ఎన్ని జరగనివ్వండి, తరాలు మారినివ్వండి, లేకపోతే యుగాలు మారినివ్వండి, ఎంత కాలమైనా సరే తను ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. కానీ ఎన్నడూ కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన నిరంతరం కూడా తాను ఏదైతే నిబంధన చేశాడో అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం ఉంచుకొని ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇక ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్ని అద్భుతాలు చేసినా, ఇక ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా వాళ్ళ మాట వినకపోయినా సరే దేవుడు కాపాడుకుంటూ, పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ ఎందుకు వచ్చాడంటే కనుక నిబంధన అబ్రహాంతో చేశాడు. హల్లెలూయా. ఎవరితో చేశాడు? అబ్రహాంతో నిబంధన చేశాడు. కాబట్టి ఆ నిబంధనను జ్ఞాపకం ఉంచుకొని ఇక ఇశ్రాయేల్ ప్రజలకు అనేక అద్భుతాలు చేసుకుంటూ ఆయన తీసుకుంటూ వచ్చాడు యొక్క వాగ్దాన దేశానికి. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆ నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఇక రెండవది చూస్తే కనుక తన యొక్క విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. తన యొక్క విశ్వాస్యత, తన యొక్క నమ్మకత్వం అనేది ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మూడవదిగా ఆయన యొక్క కృపను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. దేనిని? కృప అంటే మనకు అర్హత లేదు, అయితే అర్హత లేకపోయినా సరే మనకు యొక్క అర్హతను ఉచితంగా అనుగ్రహిస్తాడు అనమాట. ఉదాహరణకి మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నాం, లేకపోతే ఏదైనా కట్టుకోవాలనుకుంటున్నాం, లేకపోతే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, అయితే చేయడానికి మన దగ్గర సామర్థ్యం లేదు. మన చుట్టూ కూడా మనం చేస్తామని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కనబడట్లేదు. అయినా సరే దేవుడు మన చేత
చేయిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? మనం చేయడానికి ఎటువంటి ఆలోచన లేదు. ఆ యొక్క కార్యం లేకపోతే యొక్క పని జరగడానికి మన దగ్గర సామర్థ్యం లేదు. అయినా సరే దేవుడు మన చేత దానిని చేయిస్తాడు. అదే దేవుని యొక్క కృప. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ప్రతి క్షణం కూడా ఈ వ్యక్తికి కృప అవసరం. అలానే అందరి గురించి కూడా ఆ కృపను అనుగ్రహించాలి, కృపను నేను వాడికి ఇవ్వాలి అని చెప్పి ఆ దేవుడు కృపను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. 98వ కీర్తన 3వ వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది. 98వ కీర్తన 3వ వాక్యం చూస్తే కనుక దేవుడు తనకు విశ్వాసితను అలానే తనకు కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇక 4వది చూస్తే కనుక 105వ కీర్తన 42వ వాక్యం చూద్దాం. 105వ కీర్తన 42వ వాక్యం. ఎలాగనగా ఆయన తన యొక్క పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహాము జ్ఞాపకం చేసుకొని, చాలా మనకి చూస్తే దేవుడు ఏం చేస్తాడు? తన యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే ఒక పరిశుద్ధ వాగ్దానం ఉందో, ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏ వాగ్దానం అయితే అనుగ్రహించాడో ఆ యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. మీకు ఇంతకుముందు విషయం చెప్పాను. వాగ్దానం అంట దేవుణ్ణి అడుగుతూ ఉండిద్దంట, నన్ను ఇప్పుడు వెళ్ళమంటారా అని. ప్రతి క్షణం కూడా ఆ వాగ్దానం కూడా మన దగ్గరికి రావడానికి చాలా ఆరాట పడుతూ ఉంటుందంట. కాబట్టి దేవుడు మనకు చేయవలసిన వాగ్దానాలన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి క్షణం కూడా నేను ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఆయన అనుకుంటూ ఉంటాడు కదా, ఈ వ్యక్తికి నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని ఎలాగైనా సరే జరిగించాలి, నెరవేర్చాలి. ఆ వాగ్దానం అనేది ఎప్పుడు కూడా ఆ యొక్క అక్షర రూపంలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉండిపోవాలని చెప్పి దేవుడు ఆశించడు. కానీ ఆ యొక్క వాగ్దానాన్ని ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తి యొక్క వాగ్దానాన్ని అనుభవించాలి అని ఆయన ఆరాటపడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? వాగ్దానాలన్నీ కూడా అక్షర రూపంలో ఉండాలని వాగ్దానాలన్నీ కూడా బైబిల్లో పెట్టుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అనుకుంటూ ఉంటాడు కదా, తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అనేది అక్షర రూపంలో మన దగ్గర ఉండటం కాదు, కానీ ఎలా ఉండాలి? అనుభవ రూపంలో ఉండాలని, మన యొక్క వాగ్దానాన్ని మనము అనుభవించాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇది 4వ విషయం. ఇక 5వ చూస్తే కనుక దేవుడు వాగ్దాన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఏ దేశాన్ని? యెరూషలేమును దేవుడు నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి నేడు ఇంకా ఇక దేశంలో ఉంది. హల్లెలూయా. ప్రపంచంలో ఏ దేశం మీదకి కూడా దండెత్తి రానటువంటి గొప్ప గొప్ప శత్రు దేశాల వారు ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. ఉదయం లేస్తే యుద్ధం, ఎటు చూస్తే సరే యుద్ధం, గొడవలు. ఎవడో ఒకడు వస్తాడు, యుద్ధం చేస్తాడు. వీళ్ళు పండించిన పంటలు, వీళ్ళ ఎవరి కాలం పిల్లల్ని, వీళ్ళకి ఏదైతే ఆ సామాగ్రి ఉందో దానిని, పశువుల సంపదను మొత్తం కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇశ్రాయేల్ జాతికి ఆ ప్రతి క్షణం కూడా టెన్షన్ ఉండిద్ది అనమాట. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఏం తీసుకెళ్ళిపోతారో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తరాల నుంచి కూడా ఇదే కొనసాగుతుంటుంది. అయినా సరే నేటి కాలంలో ఇక దేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఉందంటే కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నిరంతరం కూడా నేను ఆ యొక్క వాగ్దాన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఆ యొక్క యెరూషలేమును ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు అనమాట. ఎంత జరగనివ్వండి, ఎటువంటి శత్రువులు రానివ్వండి. మనం చూస్తే కనుక ప్రపంచంలో గొప్ప గొప్ప రాజులు ఎవరంటే కనుక ఐగుప్తు ఫరో, అలానే అష్షూరు దేశం వారు, అలానే బబులోను రాజు నెబుకద్నెజరు, అలానే ఇంకా మనం చూస్తే కనుక కోరేషు రాజు, మాదియా పార్షిక ఆ రాజ్యం వారు, అలానే అలెగ్జాండర్ కూడా, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి రాజ్యాలు అనమాట. అయితే ఈ రాజ్యాలను వీరందరూ కూడా యెరూషలేం మీద ఏదో ఒక సమయంలో దాడి చేసుకుంటూనే వచ్చారు. ఆ తర్వాత కాలం చూస్తే కనుక ఇంకా అనేక మంది శత్రువులు, హిట్లర్ కానివ్వండి, ఇంకా అనేక రకాల శత్రువుల యొక్క యూదుల మీద ఎంతగానో
ఆ కక్ష సాధించాలని ఆ తాను అనేక పండగలు పడినప్పటికీ కూడా వీళ్ళకి ఏమి అవ్వకుండా నేడు ఉన్నారండి కనుక కేవలం దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా దేవుడు వాగ్దాన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఒకటి, తనకి నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. రెండవదిగా తనకి విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. మూడవదిగా తన యొక్క కృపణను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. నాలుగవదిగా తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఇక ఐదవదిగా వాగ్దాన దేశాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆ రోజు చూస్తే కనుక ఆయన మనుషులు కేవలం మాంసపు ముద్దలే అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఏమని? మనుషులు కేవలం మాంసపు ముద్దలే, వాళ్ళకి ఎంత చెప్పినా ఎంత చేసిన వాళ్ళకి మారు మనసు రాదు అని అక్కడ మనం చూసాం కదా. 39వ వాక్యంలోనే ఉంది, 78వ కీర్తన 39వ వాక్యంలో ఉంది కదా. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారు. ఏంటంట? కేవలం వారు శరీరులు మాత్రమే, అంటే మాంసపు ముద్దలు మాత్రమే. వాళ్ళకి ఎన్ని చేయనివ్వండి, ఎంత మంచి మంచి అద్భుతాలు చేసినా వాళ్ళలో మార్పు రావట్లా. అలానే ఎంత వారిని శిక్షించినా కూడా వారిలో మార్పు రావట్లేదు. వారు కేవలం మాంసపు ముద్దలే అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఏడవదిగా ఆయన మనమంట మరలి తిరిగి రాని వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఏమని? మనం ఒకసారి కనుక దేవుళ్ళ నుండి వెనక్కి అడుగు వేస్తే కనుక మళ్ళీ ఎప్పుడు కూడా తిరిగి రాము అన్నట్టుగా మనం ఉంటున్నామంట. సాధారణంగా ఎవరైనా ఇంటి నుండి బయటికి వెళ్తే మళ్ళీ ఏం చేస్తారు? సాయంత్రమో లేకపోతే రేపొద్దునో ఎప్పుడోకప్పుడు వస్తారైతే ఈ మనుషులంతా తిరిగి రాని వారిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. వీళ్ళంతా దేవుళ్ళ నుండి బయటికి వెళ్తే కనుక, దేవుడి నుండి దూరం అయితే కనుక తిరిగి ఎన్నడే కానీ ఏం చేయరు, మళ్ళీ దేవుని దగ్గరికి రారు అనమాట. దేవుడు అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే కనుక ఒక వాక్యం ఉంది కదా, ఏదైనా ఒక దురాత్మ లేకపోతే ఒక దెయ్యం కానివ్వండి మన నుండి వెళ్ళిపోయిన తర్వాత మరలా అది వస్తే కనుక సింగిల్గా రాదనమాట. హల్లెలూయా. ఎలా వస్తుంది? సింగిల్గా రాదు, కానీ మరొక 7 ఆత్మలు తీసుకొస్తుంటుంది. ఆ యొక్క 7 ఇది ఒకటి, మొత్తం ఎన్ని? 8. ఈసారి 8 వెళ్ళిపోయి 8 కూడా మరొక 7 తీసుకొస్తుంది అనమాట. అప్పుడు ఇక 8 కాక 7 ఏళ్ళు 49 దెయ్యాలు అవుతాయి అనమాట. ఇప్పుడు 49 దెయ్యాలు యొక్క 7 దెయ్యాలు ఎన్ని? 56 దెయ్యాలు. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అయితే దేవుడిని దూరం అయిపోతూ ఉంటున్నారో, ఎన్నిసార్లు అయితే దేవుళ్ళ నుండి వెనకడుగు వేస్తూ ఉంటున్నారో, ఎన్నిసార్లు అయితే మీరు వాక్యంలో నుంచి కానివ్వండి, లేకపోతే ఆత్మీయతల నుండి కానివ్వండి, లేకపోతే మీకు ఏదైతే యొక్క భక్తిభావం ఉందో దానిలో నుండి మీరు బయటికి వెళ్తే కనుక మీరు వెళ్ళినప్పుడల్లా మీ యొక్క ఆ యొక్క దురాత్మల సంఖ్య అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా పెరుగుకుంటూ వెళ్తే కనుక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి 6000 దెయ్యాలు పట్టినాయి. ఎన్ని దెయ్యాలు? 6000 దెయ్యాలు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ వ్యక్తిని సమాధుల మధ్యలో పెట్టేశారు. ఆ వ్యక్తికి ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు ఉండేవి కాదు, పిచ్చివాడిగా ఉండేవాడు. సంఖ్యలతో బంధించినప్పటికి కూడా సంఖ్యలను తెప్పుకొని మరి వచ్చి గొడవ అల్లరి చేసేవాడు అనమాట. ఎవరైతే కనుక మాటికి భక్తిలో నుండి వెనకడుగు వేస్తుంటున్నారో వాళ్ళలో ఉన్నటువంటి దెయ్యాలనేవి మాటికి ఏమవుతూ ఉంటాయి? టిప్పుకి 49 పెరుగుతూ ఉంటాయి అనమాట. కాదనమాట, ఒకసారి 7 పెరుగుతాయి, తర్వాత 49 పెరుగుతాయి, ఆ తర్వాత ఇంకా అలా పెరుగుకుంటూ వెళ్తాయి అనమాట. అలా పెరుగుకుంటూ వెళ్తే కనుక మనకు జీవితం అనేది ఎప్పుడొకప్పుడు ఆ యొక్క 6000 దెయ్యాల సంఖ్య ఏదైతే ఉందో మనలో ఉన్నటువంటి సంఖ్య కూడా దానికి సమానంగా అయితే కనుక ఆ యొక్క మన జీవితాన్ని ఎవరు కూడా వర్ణించలేరని, మనమంతా ఎవరు కూడా స్నేహం చేయరు, మన యొక్క జీవితాన్ని మనమే ఊహించుకోలేం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అటువంటి వారిగా ఉండకూడదు అనమాట. హల్లెలూయా. మనము వెళ్తే కనుక తిరిగి వెంటనే దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని దానిని విడిచిపెట్టే వారికి ఉండాలి. కానీ మనం దాన్ని చాలా
పాడైపోయేటువంటి విధంగా మనకు కనబడుతుంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక మనము మనల్ని తిరిగి రాని వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. ఇది 7వ అధ్యాయం. ఇక 8వ చూస్తే కనుక దేవుడు మనము మంటి వారమని అనుకుంటున్నాడంట. మనం ఏమనుకుంటున్నాం? మనం మట్టి వారమే, మట్టిలో నుండి వచ్చాము, తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతాము, ఈ మనుషులకి ఎంత చేసినా ఉపయోగం లేదు అని ఆయన అనుకుంటూ ఉంటున్నాడు. 103వ కీర్తన 14లో మనకు కనబడుతుంటుంది. 103వ కీర్తన 14లో ఆయన అంటుంటాడు కదా, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటున్నాడు. ఇక 9వ చూస్తే కనుక మనం నిర్మించబడినటువంటి రీతిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. దేనిని మనం ఎలా అయితే నిర్మించబడ్డామో, మనకి నిర్మాణం ఎలా ఉందో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ప్రతి క్షణం కూడా ఆయన ఏదో ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని ఎలా రూపించాను, ఆ వ్యక్తిని ఎలా నిర్మించాను, ఆ వ్యక్తిని నా అరచేతుల మీద చెక్కుకున్నాడు కదా, అప్పుడు ఏమైందని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అలా చెక్కుకున్నప్పుడు తనకి ఎంత ప్రేమ ఉందో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అలా చిక్కుకున్నప్పుడు తనకి ఏదైతే సంతోషం కలిగిందో, ఏదైతే ఆనందం కలిగిందో దానిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మన యొక్క విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. 9వదిగా ఆయన మనం నిర్మించబడినటువంటి రీతిని, ఆయన మనల్ని ఎలా అయితే నిర్మించాడో దానిని జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 10వ చూస్తే కనుక ఇప్పుడు వరకు అన్నీ బాగున్నాయి, కానీ మరి 10వది చాలామందికి నచ్చకపోవచ్చు అనమాట. అయితే ఏంటంటే కనుక దేవుడు అంట మనుషులు చేసినటువంటి పాపాలను కూడా జ్ఞాపకం చేసుకుంటాడంట. ఏం చేసుకుంటాడు? 9 విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి, వింటాకి వినసొంపుగా ఉన్నాయి. అయితే కనుక ఈ 10వది చూస్తే ఇంకా చాలామందికి నచ్చదు అనమాట. అయితే మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు మాత్రం జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట. ఎవరు ఎన్ని చేసినా సరే. అవసరం చదువుకుందాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం చూద్దాం. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుతారు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టం లేదు. త్వరలో వారి దోషమును జ్ఞాపకము తెచ్చుకొని వారి పాపమును బట్టి వారిని శిక్షించను. వాళ్ళు మళ్ళా వెళ్ళవలసి వచ్చాను ఐగుప్తులోకి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? అన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఇది కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటంటే కనుక అక్కడ రాయబడి ఉంది కదా చాలా స్పష్టంగా, త్వరలో అంట. ఎప్పుడు చెప్పండి? మనకు పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అదనమాట అక్కడ దేవుడు చెప్పేది. త్వరలో ఆయన ఏం చేయబోతున్నాడు? మన యొక్క దోషమును జ్ఞాపకం తెచ్చుకోబోతున్నాడు. ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు అంటే కనుక దానిని బట్టి మనలను శిక్షించాలని. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇప్పటి వరకు దేవుడు ఎన్ని చేసినా ఏమనట్లేదు. నేను ఎంత నాకు ఇష్టం వచ్చినట్టున్నా సార్ దేవుడు ఏమనుకోవట్లేదు, నాకేమీ రోగాలు రావట్లేదు, నాకేమి నష్టాలు జరగట్లేదు, నాకేమీ కూడా ఏమి దేవుడు కోపగించుకున్నట్టుగాను లేకపోతే దేవుడు నా గురించి బాధపడినట్టుగాను నాకేమీ చుట్టూ ఉన్న సందర్భాలు కనిపించట్లేదు అని మనం అనుకుంటే కనుక దానికి జవాబు చెప్తున్నాడు దేవుడు. ఇప్పటి వరకు ఎలా ఉందో అది లెక్క కాదు, కానీ త్వరలో నేనేం చేయబోతున్నాను? జ్ఞాపకం చేసుకోబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనం ఏదైతే తప్పుడు పనులు చేస్తుంటున్నామో వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం రాబోతుంది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనను శిక్షించేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు 10 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని విషయాలు? మొట్టమొదటి ఏంటిది? తన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. 1000 తరాలైనా సరే దాన్ని మర్చిపోడు అనమాట. రెండవదిగా తనకు విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. తనకు నమ్మకత్వం, నేను నమ్మదగిన వాడిని, నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ వ్యక్తి మంచిగా ఉన్న వ్యక్తిని దీవించాలి,
ఆ వ్యక్తి మంచిగా లేకపోయినా సరే ఆ వ్యక్తిని దీవించాలి. ఎందుకంటే కనుక అది నా నమ్మకత్వానికి ఆ సూచన అనమాట. మూడో చూస్తే కనుక తన యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎవరికైతే కృప అవసరమో, ఎవరైతే ఎక్కువ పాపంలో ఉంటున్నారో, మనకు పాపాలు పెరిగే కొద్దీ కూడా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని కృపను కూడా పెంచుతాడు అనమాట. ఇక నాలుగవదిగా తను చేసిన వాగ్దానం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మన వాగ్దానాలు మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు అనమాట. ఇక ఐదవదిగా వాగ్దానం దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆరవదిగా మనుషులు కేవలం మాంసపు ముద్దలే, దీవించిన మాట వినట్లేదంట, శిక్షించినా కూడా మాట వినట్లేదంట. తర్వాత చూస్తే కనుక మనము మరలి తిరిగి రాని వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటున్నాడు. ఆ తర్వాత మనం మంటి వారమని, అలానే మనము ఏ విధంగా నిర్మించబడ్డామన్న యొక్క విధానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటున్నాడు. చివరిగా 10వ చూస్తే కనుక త్వరలో ఆయన మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుపోతున్నాడు, శిక్షించబోతున్నాడు. హల్లెలూయా. అయితే కనుక ఇంకొక 20 విషయాలు ఉన్నాయి. మనుషులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంట. ఏం చేసుకుంటుంటారు? అవసరమైనవన్నీ కూడా ఏం చేస్తుంటారు? మర్చిపోతూ ఉంటారు. మనుషులు ఏం చేస్తారు? ఏదైతే అవసరమో దాన్ని మర్చిపోతూ ఉంటారు. అయితే మనుషులు జ్ఞాపకం చేసుకుంటున్న 10 విషయాలు మనం వచ్చి వాళ్ళని తెలుసుకుందాం. దేవుడికి వాక్యం దీవించింది కాక.